I am Dr. GVS Ravi Babu, orthopedic consultant, Jamcare Kamlani Hospital, Kurnool. So today our topic like recurrent dislocation shoulder. Dislocation means the joint will come out of the socket. Like ఇది హెడ్ ఇది కప్ అనుకోండి బయటికి వచ్చేస్తుంది. సో రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్లో మోర్ దెన్ వన్ టైం దాన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాము. ఇప్పుడు ఫస్ట్ టైం డిస్లొకేట్ అయినప్పుడు పేషెంట్ ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి డిస్లొకేషన్ రెడ్యూస్ చేసుకొని మెడికేషన్ తీసుకొని 3 వీక్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బట్ కొంతమంది పేషెంట్స్ అలా చేయకుండా లేదంటే నేటివ్ బ్యాండేజెస్‌తో లేదంటే ఫస్ట్ టైమ్ సరిగ్గా కేర్ తీసుకోకుండా సెకండ్ టైమ్ అయితుంది. సో దట్ విల్ కాజ్ ద డిజబిలిటీ అండి. దాంట్లో మనకి లేబ్రమ్ అని తొడుగుంటది. యాంటీరో ఇన్ఫీరియర్ లేబ్రమ్. అది పోతే బంకర్స్ అంటాము. హెడ్‌లో పోస్టీరియర్ సుపీరియర్ డిఫెక్ట్ వస్తే హిల్ సాక్స్ అంటాము. సో దీంట్లో పోస్టీరియర్ డిస్‌లొకేషన్ అయితే రివర్స్ హిల్ సాక్స్, రివర్స్ బంకర్స్ అంటాము. సో వీటిలో వచ్చేసి మెయిన్‌గా సెకండ్ టైమ్ డిస్‌లొకేట్ అయితే మనం ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే సెకండ్ టైమ్ అయితే ఏం కాదులెండి అని అట్లే వాళ్ళు థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ కొన్ని రోజులు పోయేసరికి డైలీ యాక్టివిటీస్ ఏదైనా తీసుకోవాలంటే కూడా డిస్‌లొకేట్ అయితాయి. సో ఇనిషియల్ స్టేజెస్ అయితే మనం కీ హోల్ పద్ధతి అంటే జస్ట్ చిన్న 1, 2, 3 స్టిచెస్‌లో కీ హోల్‌లో వి కెన్ ఆపరేట్ అండ్ వి కెన్ రిపేర్ ఇట్. బట్ అదే మోర్ థాన్ 10 టైమ్స్ అలా అయిందనుకోండి బోన్ లాస్ వస్తది. అప్పుడు మనం వి హావ్ టు గో ఫర్ రీకన్‌స్ట్రక్షన్ ప్రొసీజర్స్. కొరగాడ ఆస్టియోటమీ చేసి లెటార్జీ అంటాము. బోన్ బ్లాక్ టెక్నిక్స్ ఇయన్నీ ఒక్కోసారి ఓపెన్ చేయాల్సొస్తది. సో బెటర్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీగా వచ్చి చూయించుకుంటే ఎంఆర్ఐ చేసుకొని దాన్ని బట్టి కీ హోల్‌లో ఆర్థ్రోస్కోపీలో చేసేసుకోవచ్చు. థాంక్ యూ వన్ అండ్ ఆల్.